అంబటి అర్జున్ నాకు బాగా నచ్చింది ఏంటన్నా అన్న లుక్స్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. లైక్ కొన్నిసార్లు అల్లార్జున్ గుర్తొచ్చాడు. ఇంకోటి ఏంటంటే డైలాగ్ డెలివరీ కూడా కొద్దిగా బాగా అనిపిస్తుంది అన్న. అంటే మీరు చూడండి లాస్ట్ 2 ప్రోమోస్ వచ్చాయి సత్యతోని, అది చాలా కామెడీ ఉంది. సెకండ్ ప్రోమో కూడా చాలా కామెడీ ఉంది, ఆ లోగో కూడా చాలా కామెడీ ఉంది. ఇది ఒక్కటే కొద్దిగా మాస్ కొద్దిగా కాంట్రవర్సీగా అనిపించింది. అంటే ఇది ఒకటే అనిపించింది. ఇది ఏమైనా లైక్ ఏంటంటే టైం బాగున్నోళ్ళు కొంచెం సంతోషపడతారు, టైం బాగాలేని సంకోచిస్తారు, టైం బాగా కొంతమంది బిగ్ బాస్కి వెళ్ళిపోతారు, టైం బాగాలేకుంటే మాత్రం ఇక్కడ రావాల్సింది అన్న మాట్లాడాడు. ఈ సీటు యమహా సీటు అని మాట్లాడాడు. ఆ డైలాగ్ డెలివరీ చాలా బాగా అనిపించింది. ఆ డైలాగ్ డెలివరీ అంటే తన లుక్స్ కానీ గీతులాగా లాస్ట్ టైం చేసింది కదా, సో ఈయన చేయగలుగుతాడంటావా? సో నేను కూడా అదే అనుకున్నాను. అసలు అంబటి అర్జున్ కాకుండా శివాజీ నటుంటే చాలా బాగుంటది కదా నా ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే తను ఆల్రెడీ తను మాట్లాడే సత్తా కేపబిలిటీ వరకు ఉంది. గీతురాలు కూడా లాస్ట్ చాలా సక్సెస్ఫుల్ రన్ చేసింది. సో లోపల బిగ్ బాస్ ఎంత అసలు దాచుకున్నప్పుడు కూడా బిగ్ బాస్ బజ్ రాగానే వాళ్ళ క్యారెక్టర్ మొత్తం బయట ఆడిపోయింది. చాలా మంది లోపల మొత్తం యాక్టింగ్ చేస్తారు, బయటకు రాగానే వాళ్ళు ఆడ తెలిసిపోతారు. మన బిగ్ బాస్ బజ్ లోపలనే ఆ ఇంటర్వ్యూ ఏదైతే 1 hour ఇంటర్వ్యూ మొత్తం తెలిసిపోతుంది. మరి ఈసారి అంబటి అర్జున్ అంత చేయగలుగుతాడా, అంత సత్తా ఉందా అన్న ఫీలింగ్ కలిగింది. మనకు సినిమా వచ్చింది, సినిమాలో అయితే బాగా యాక్ట్ చేశాడు. మరి ఇక్కడ లాస్ట్ టైం గీతు కారు కూడా ధ్వంసం చేయడం వల్ల గీతు చేయట్లేదు అంటావా ఈ ఇయర్? అట్లానే ఉంటుంది అన్న. గీతు మళ్ళీ చేయరు కదా, ఎవరైతే బిగ్ బాస్ లో ఉంటారో బయట హెల్మెట్ అయిన తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత అందులో ఒకరికి వచ్చేస్తారు. ఒకసారి వాళ్ళు లాస్ట్ టైం సొంతం స్ట్రీమ్ చేసింది. అంటే బిగ్ బాస్ నుంచి బయటకి వెళ్ళిపోయిన వాళ్ళు బిగ్ బాస్ బజ్ చేస్తారు కాబట్టి, సో లాస్ట్ బిగ్ బాస్ నుంచి వచ్చిన అంబటి అర్జున్ ఈసారి బిగ్ బాస్ బజ్ చేయాలనుకుంటున్నాను. నాకైతే ఓకే పర్లేదు భయ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే కొద్ది కామెడీ లోగల్ అని కామెడీ ఉంది, ఒకటి కొద్ది కాంట్రవర్సీ ఉన్న ఫీలింగ్ వచ్చింది. శివాజీ నెట్టుంటే బాగుండే అన్న ఫీలింగ్ కలిగింది అంతే. సో ఇప్పుడు మేల్ కదా ఇతను, సో ఫీమేల్ ఉంటే చూడబుద్ది కదా బజ్, సో ఇప్పుడు ఈయన డీల్ చేస్తే అవుద్దంట చూడబుద్ది. అవునా, నిజంగా కొద్దిగా లేడీస్ ఉంటే బాగుంటే చూడాలని ఇంట్రెస్ట్ వస్తుండే. మరి నేను అనుకుంటున్నా బిగ్ బాస్ కి సార్ మొత్తం లేడీస్ వస్తున్నట్టున్నాను. చాలా చూసుకుంటే మన 9 to 8 to 10 వరకు లేడీసే ఉన్నారు. సో లేడీస్ ఎట్లయినా మనం బిగ్ బాస్ చూస్తాం కాబట్టి ఒక అబ్బాయి కాంట్రవర్సీ ఉండాలనే ఉద్దేశంతో నేను పెట్టినట్టు. సో మేబీ నాకు ఆ రకంగా అనిపించింది. లేడీస్ పెట్టుంటే బాగుండే, లైక్ హర్యానా గ్లోరీ అటువంటి వాళ్ళని పెట్టుంటే కొద్దిగా బజ్ ఎక్కువ ఉండేది అన్న ఫీలింగ్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈసారి అయితే ప్రోమో అయితే బాగుంటుంది. అన్ని వాళ్ళు తీసుకున్న ప్రతి అటెంప్ట్ ప్రోమో కానీ లోగో కానీ అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్ ఉన్నాయి. మంచి వ్యూస్ వచ్చాయి, మంచి టీఆర్పీ వచ్చింది. బిగ్ బాస్ బజ్ కూడా మంచి వస్తాను అనుకుంటున్నాను. నీ ఉద్దేశం ప్రకారం ఎవరు వెళ్తున్నారు స్టార్టింగ్ లో ఫస్ట్ లోపలికి? ఫస్ట్ తేజస్ మేమే వెళ్తుంది అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉందన్న. తను మగ్గువ అనే సాంగ్ తోటి స్టేజ్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ తనతో వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. రీతు చౌదరి సింగ్ జరా సాంగ్ తోనే వెళ్తుందంట. వర్షిని విష్ణుప్రియ కూడా నార్మల్ గా ఒక టెంప్టింగ్ సాంగ్ మన మధుప్రియ సాంగ్ తోనే వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇంకొక తన మీద అంటారు కదా లేడీ మధ్య బాగా వైరల్ అయింది, తను కూడా వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. మేల్ పర్సన్ లో మెయిల్ పర్సన్ తో చాలా తక్కువ పిలిపిస్తాను. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గానీ, సో మన యాదమరాజు గానీ, లైక్ కిరణ్ అన్న అనే ప్రాంక్ బాయ్ ఉంటాడు తను గానీ, కయ్యం వెళ్తున్నాను మర్చిపోయాను. కయ్యం కూడా వెళ్తున్నట్టు. తన డేట్స్ చాలా ఖాళీ ఉన్నాయంట. తను ఆల్రెడీ 3 months కు సైన్ చేసేటంట ఇక్కడ ఎటువంటి ప్రోగ్రామ్ చేయని. తను కానీ ఒక సింగర్ సాకేత్ అని ఉంటాడు మన పాడుతా తీగ దాంట్లో ఆ సింగర్ కూడా బిగ్ బాస్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఇన్ఫర్మేషన్ ఉంది. సో బాయ్స్ చాలా తక్కువ మంది. రీసెంట్ గా రాజస్థాన్తో లొల్లి అవుతున్నప్పుడు భాష ఉన్నాడు, ఆయన కూడా వెళ్తాను. భాష కష్టం అన్న, భాష చాలా కాంట్రవర్సీ ఉంది కాబట్టి చెప్పని వస్తే కూడా బాగుంటది. నాకైతే తను రాలంటే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో వీళ్ళైతే కన్ఫర్మ్ మన బాయ్స్ నుంచి అయితే కయ్యూమ్ కానీ, మన యాదమరాజు కానీ, కిరణ్ కానీ, సాకేత్ కానీ ఒక 5 మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కువ పేర్లు లేడీస్ వినిపిస్తున్నాయి. సార్ లేడీస్ ఎక్కువ వచ్చి చాలా ఇంకా 3 days ఉంది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా. ఒక లోగో ఒక ప్రోమో ఇంకా రావాలి, ఇంకా ప్రోమో రావట్లేదు ఫీలింగ్ లో. ఒక థర్డ్ ప్రోమో ప్రసారం ఉంటది కదా, ఒక ప్రోమో వస్తే బాగుంటది. ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ లోపల ఎలా ఉంది, ఆ సెటప్ ఎలా ఉంది, 2 houses అంటారు ఎలా ఉంటది చూద్దాం క్యూరియస్ వస్తుంది. మరి బేబీ ఈ బజ్ లో 8 సెటప్ ఎలా అనిపించింది? ఆ చైర్ మధ్యలో కూర్చున్న సెటప్ చాలా బాగుంది. అంటే 2 చైర్లు కదా, సో బాగానే అనిపించింది. ఇది ఒక ఫోక్ వదలటాలు కానీ నిజంగా ఒక కాంట్రవర్సీ లాగా క్లియర్ అనిపించింది. ఒక టీవీ5 మూత డిబేట్ ఎట్లా ఉంటుందో అలా డిబేట్ పెట్టినట్లు ఫీలింగ్ అవుతుంది. సో మేబీ నాకైతే అంబటి అర్జున్ కాకుండా శివాజీ నటుంటే చాలా 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 బాగుండే ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ బ్రో. ఓకే.